అయ్యా నేనేమి చేతూ ఈ సేనెట్ల కాదు నల్ల నిరవగట్ల తెల్ల జొన్నాలెత్తే మొలిసి మొలవంగానే కోతింత వీకే అయ్యా నేనేమి చేతూ ఈ సేనెట్ల కాదు. ఓకే పొద్దున వచ్చిన నడవంతా నొయ్యబట్టేది పోయి చాయ్ తాగాలి. ఇప్పుడు ఫోన్ ఎవరు? హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. మేము పీకే బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. అయ్యో జరాగు, ఇక్కడ సార్లు ఎవరు లేరు, బళ్ళు బంద్ కదా, వాళ్ళు అత్తలేరు. కాదు సార్, మిమ్మల్ని సార్ అని పిలుస్తున్నాం సార్. మామూలు మీది ఏం బ్యాంకు? పీకే బ్యాంక్ సార్. పీకే బ్యాంక్. అయ్యో పిల్లగా, ఒక 10 రోజుల కింద ఫోన్ చేస్తే కాపోనా, ఇంకా కొండాయి తాతోళ్ళు పల్లి చేను వేసినారు, పీకుడు కూడా అయిపోయింది మొత్తం. మళ్ళా ఇప్పుడు వరి నాట్లు ఉంటాయి, అప్పుడు వరి నాట్లప్పుడు వరి వీకుడు ఉంటుంది, అప్పుడు మొత్తం మీకే చెప్తాం. మీ నంబరు అందరికి ఇస్తా, ఊళ్ళందరికి ఇస్తా, మీకే చెప్తాం సారు. హలో కాదు సార్, మా బ్యాంక్ పేరు పీకే బ్యాంక్ సార్. మేమేం పీకం సార్. అయ్యో ఏం బీకరా మీరు? అయ్యో మరి ఏం చేస్తారు సారు ఏం బీకపోతే? మేము లోన్స్ ఇస్తాం సార్. లోన్లా నాకు ఇస్తారా? ఇస్తాం సార్. మరి ఇది ఎట్లా? నాకు ఒక 50,000 కావాలి. ఇస్తాం సార్, మేము ఇస్తాం. మరి ఎట్లా ఇస్తారు? ఇప్పుడు రావన్నా మరి బ్యాంకు? మీరు ఏం చేస్తారు సార్? నేను ఇక్కడ వ్యవసాయం చేస్తా. ఈ వ్యవసాయం చేసే వాళ్ళకు లోన్లు ఇయ్యరా సారు? లేదు సార్, నౌకరు ఉండాలి సార్. ఏదైనా నౌకరు ఉంటే ఇస్తాం. అయ్యో నౌకరు ఉన్న వాళ్ళకి ఇస్తారా? అవును సార్. మరి ఎందుకు చేసినావు? నాకు నా పని అంతా ఫోన్ పెట్టాయి. భలే ఉన్నావు నువ్వు. పొద్దుగాల పెట్టే ఫోను. ఏమరా సురేషం, వాన వస్తా అగ్రియాల? ఏమరా వాన వచ్చేది తెలియదు, పానం పోయేది తెలియదు. ఈరోజు వర్షం వస్తే ఇత్తులు పెట్టుకోవాలరా. అవునారా? అవునరా, నువ్వేం ఇత్తనాలు పెట్టినావురా? ఏడరా పెట్టలేదురా, ఇంకా వాన పడితే పెట్టాలరా. అదే చూస్తాను. అవును మరి రాజుగాడేనా? మన రాజుగాడు. అరే ఎరా ఇటు పోతున్నారా? ఎట్రా బయటకి వస్తున్నారా? అవును, పెళ్లి కుదిరిందట, మరి దావతలేదు ఏం లేదారా? వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు ఇచ్చిరట కానీ నన్ను దావత అడుగుతారు. ఎల్లడో గట్ట ఎన్నడో ఎందుకురా ఇలానే తలలో కొంపారు. అరే మన గ్యాంగ్ లీడర్ రావన్న నిలో దావత్కి మరి ఏమంటారు? అబ్బో రావన్న అయితే వాళ్ళు అవగెడుతుంది, నేను రావడానికి దావత్కి. అరే సురేష్ ఆగిరా. అరే ఎరా ఏమైందిరా? అరే వాళ్ళ అవ్వ గురించి నాకు తెలుసురా. అరే వాళ్ళ అవ్వను ఒప్పించే బాధ్యత నాది. ఒప్పిస్తావా? వాళ్ళ అవ్వ ఎంతరా, నేను ఒప్పిస్తాను. సరే రాజుపారా. సరే కొడుకు గుడ్డం కాడికి పోయిండు, ఇంకా రాకపోయా. ఇంత పొద్దాయే, ఇది ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు అన్నం తింటాడో, ఏం పని చేస్తాడో. లేడు బిడ్డ, గుడ్డంకాయ వేయిండు, ఇంకా రాలేదు. పొద్దుగాల వేయిండు, ఇంకా రాలేదు. ఇంకా అన్నమే తినలేదు బిడ్డ. అట్లానా? మరి ఏం కూర ఆడుతున్నావు? సావట్లా వస్తుంది నీ కూర వాసన. పొద్దుగాల చేపలు అమ్మచ్చిండ్రు బిడ్డ, పావుకిలన్నీ తీసుకున్నా, వండుతున్నా. అట్లానా? రమేష్ ఫోన్ చేస్తుండ? చంద్ర ఫోన్ చేస్తాడు, ఎప్పుడన్నా ఒకసారి ఫోన్ చేస్తాడు బిడ్డ. చిన్నోడేమో పట్నంలో పని చేస్తాడు, పెద్దోడు ఇక్కడ వ్యవసాయం చేయనని అంటాడు. ఇక వాళ్ళతోనే 3 ఎకరాలు ఉన్నది, దున్నుకొని బతుకుంటు బిడ్డ అంటే చెప్పు తింటలేరు. ఇక వాళ్ళతోనే లొల్లి ఉన్నది బిడ్డ, ఏం లేదు. ఇక ఇంటింటికి మంటిపోయాయి కదా, కొడుకున్నలో ఇండలా ఎప్పుడు ఇదే లొల్లి ఉంటుంది. కానీ సరే మరి రామన్ నచ్చినాక నేను వస్తా. సాపల కూర అయితే ఇంటికి పంపి తచ్చిండి అని చెప్తాకో బిడ్డ. చాయ్ పెట్టావా? కట్టేరు అయిందారా? అటే ముడివి పొద్దుగా లేచిపోయినావు అంటే ఇప్పుడు వచ్చినావు. ఏం చేస్తావు? కట్టేరు అయిపోయిందా కాలేదా? సబ్బు సరుపు తీసుకురాపో. పోతా. నన్ను చూస్తే నీకు ఏమనిపిస్తుందో? పార్లర్ లెక్క కనబడుతున్నా. ఇదివరకు దాకానే పొలం కడిపోయేది.
నేను ఎట్లా కనబడుతున్నా నీకు? నీ అవి ఇంట్లో పెద్ద కొడుకు పుట్టే కంటే అడవిలో చెట్టు అయి పుట్టింది అయ్యా. ఏంద్ర గట్ల కోపానికి రాబడుతుంది కేపో. ఏంటిదే లేకపోతే చిన్నప్పుడు తమ్ముని కోసం అన్నా నువ్వు బడి పని చెప్పి 9 చదివినాకనే వాడిని బాగా చదివిత్తివి పట్టణం తోలిత్తివి. వాడు అక్కడ మంచిగా నీడ పట్టణం ఉండబట్టే నేను వ్యవసాయం చేయపో ఇది పోయి పైసలు. దారా ఇవాళ వద్దురా వద్దురా అరే నేను ఉన్నారా రారా దారి ఎంగా దారి ఇంకా కదా చూసుకోడా. ఏంద్ర ఏమో సరిగా చెప్తాను మళ్ళీ ఏమనుకుంటారు ఎటు పోతాం అనుకుంటాను. ఏం లేదే అన్ని ఈగలనే ఏం పనికి వచ్చిర్రు మళ్ళీ అటు ఊడిపోతామని ముచ్చట్లు పెడతారు సైకిల్ చేసుకుంటారు. ఎందుకు వచ్చిండ్రా మళ్ళీ ఎటు పోతానని వచ్చిండ్రు ఎక్కడికి పోతానని వచ్చిండ్రు. ఇవరి దాకానే తిరిగి వచ్చి మళ్ళీ ఇప్పుడు పోతారా? ఏం లేదవ్వా మన రాజుగారికి పెళ్లి కుదిరింది మాకు దావత్ ఇస్తా అన్నాడు అందుకనే రావణం తీసుకుపోదామని వచ్చినాం అంతేనే. ఎవరు అంతేనా? అంతేనా? మీకు ఎక్కడేం పని చేయదు ఏమైనా రావణం తోలకపోతాం అని వస్తారు. ఏదో వంక పెట్టుకొని తాగుడు తప్ప ఏం పని లేదు. రావణ రాడు ఎవరు రాడు పోన్రి. ఇంటికాడ పని ఉన్నది ఎటు రాడు పోన్రి. ఏమైనా ఏదో వంక పెట్టుకొని వస్తారు ఇటు మొకాన. ఏం గట్లా అనకవ్వా కావాలంటే వచ్చినాక ఎత్తడితే పని జర పంపియవ్వా రామన్నను. ఇగో ఇక్కడ ఆడు చేసే పనులు మత్తుకున్నాయి ఆనంత పనులు చేసి తోలుకపోర్రి. ఆ పనులు ఏందో చెప్పావా చిట్కనే చెప్తాం ఎవరా అంతే అంతే. ఇగో పని ఏంటంటే బట్టలు విండేది ఉన్నది. బట్టలన్నీ అట్లే ఉన్నాయి. ఆ బట్టలు విండూరి బియ్యంలో మెరుగలేరు బువ్వ కూర అండూరి తోలుకపోర్రి. చెప్పిన వాళ్ళ అవ్వ గురించి నాకు తెలుసురా ఇక్కడ అండి ఉన్నా నేను చెప్తే ఇంటరా వీడు అప్పుడా అని చెప్పిన. ఇక్కడ గంటే పట్ట వీడికైతే గంట పెట్టించిండు వీడు. ఉప్పు కలిసిందో చూద్దాం. సరిపోయింది ఎప్పుడు అన్ని నూనె కదా ఇక్కడ అలవాటు అయిపోయింది. పని అయిపోయింది రావణాన్ని తీసుకుపోదాం. ఏం చేసిర్రా పోదాం పారా. ఏం చంద్రవా ఏం పంచాయతీ ఇది ఏం లొల్లి ఇది ఇక్కడ? మా తమ్ముడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. వాడేమో పట్టణంలో ఉంటాడట నేనేమో ఒక్కరినే వ్యవసాయం చేయాలట. నేను వ్యవసాయం చేయ భూమిని చేసా మంచాలే అంతే. మా వందంత సేపు భూమి మంచులేదు ఏం లేదే. ఏంది బాగా మాట్లాడుతున్నావు? భూమి మంచారా?
నువ్వు అక్కడ ఉంటా నేను వ్యవసాయం చేయనా ఏంద్ర బాగా మాట్లాడుతున్నావు చిన్నప్పుడు నీకోసం నా చదువు పని చేయించింది అవ్వ చెప్తారు కదా మీకు ఇక్కడ మీరు పంచాయతీలోకి వచ్చారు కదా పంచాయతీ చూసుకుంటది పంచాయతీ చూసుకుంటది మీరు అడుగుతారు ఇద్దరు అడుగుతారు భూమి మనసాలే కదేం లేదు మీరు అడుగుతారు భూమి మనుషుడే పంచాయతీ నిర్ణయిస్తుంది అవ్వనంత భూమి మంచులో ఏం లేదు పంచాయతీ నిర్ణయిస్తుంది కూర్చోరి పంచాయతీ అంటే ఉత్తనే చెప్తారా పంచాయతీ ఖర్చులు ఉంటాయి కదా సో వీళ్ళను చెరి ఎంతో కొంత దడవతి పెట్టించి పంచాయతీ చెప్పాలి పంచాయతీ చెప్పినట్టు మీరు వింటారా ఇంటే చెరి 10,000 రూపాయలు మీరు ఇక్కడ జమనత్ పెట్టురి సరే ఇగో నా అయితే తీసుకో ఇక నాయి కూడా తీసుకో పంచాయతీ ఈ పంచాయతీ మళ్ళీ ఆదివారం నాడు మీరు నేను చెప్పినట్టు వినాలి సరే పంచాయతీ ఏది నిర్ణయిస్తే ఆ నిర్ణయం ప్రకారం మీరు ఇద్దరు నడుచుకోవాలి మీరు కట్టుబడి ఉండాలి చెప్పినప్పుడు ఏ చంద్రవా మరి నువ్వేమంటావు చెప్పు నేనేమనాలి ఇక మీరు చూసారు కదా ఇద్దరు అన్నదమ్ములలో మీరు చూసారు కదా మీరే చెప్పు లేదన్నోటి వాళ్ళకు నచ్చ చెప్పుర్రు చెయ్యండి ఇక నా మాట వినకుండా వచ్చారు ఓకే మనం ఒకసారి అటు పోయి పక్కకు పోయి మాట్లాడగద్దాం మాట్లాడకొచ్చినాక వీళ్ళకు చెప్దాం చంద్రవ కొడుకులు ఉండగా భూమి ఎట్లా అమ్ముతావు పంచాయతీ ఏం తీర్మానం చేసిందంటే భూమి అమ్మడానికి వీలేదు చిన్నప్పటి నుంచి వెళ్ళి వాళ్ళ నాన్న కాయ కష్టం చేసి సంపాదించుకున్న భూమి అది సో నువ్వు ఉన్నన్ని రోజులు ఆ భూమి అమ్మడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పంచాయతీ అనేది ఒప్పుకుంటలేదు ఇప్పుడు ఏం చేయాలంటే ఇద్దరు కొడుకులు చెరి నెల రోజులు మీ అమ్మని జాదాలి మీరు ఈ పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది మీరు ఆ భూమి పాలకించుకుంటారా లేదంటే మీరే స్వయంగా దున్నుకుంటారా అది మీ ఇష్టం మీరు అనుకోరు ఒక మాట మేము చెప్పేది ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ అమ్మను సాదాలే చెరి నెల రోజులు ఉంచుకుంటారా 2 నెలలు ఉంచుకుంటారా మళ్ళీ ఒకవేళ మీ అమ్మ కనుక ఏదైనా ఇబ్బంది కనుక అయినట్టుంటే ఇప్పుడు ఈ పంచాయతీలో ఒక కాగితం రాయిస్తాం ఆ కాగితం ప్రకారం మీరు నడుచుకోవాలి ఏ మాత్రం కింది మీద అయినా కూడా మీ పరిస్థితి వేరేగా ఉంటుంది ఇక నేను పట్లంలో ఉంటా నా ఇల్లు ఇరుకు ఉంటుంది నా జీతం తక్కువ నా ఖర్చులేం ఎక్కువ అవి కుదరాది నేను అవ్వని తీసుకోపోను అవ్వ నేను ఎందుకు ఉంచుకుంటా నేను ఉంచుకోను నేను పట్నం పోతాను నేను కూడా అక్కడనే ఉంటా నేను వ్యవసాయం ఏం చేయ అరే ఏందిరా మీ పంచాయతీ కానీ పెంచి కష్టపడి పెంచిన అమ్మను ఇప్పుడు చదా అంటారా మీరు ఇట్లనే ఉంటారా ఇట్లనే ఉంటారా కొడుకులు అంటే వీళ్ళకైనా ఉంటారా ఇద్దరు చెరో నెల కావాలి మీరు కొడుకులు నా కోసం కొట్లాడద్దు నన్ను చాదడద్దు ఏదద్దు ఇక నేనే ఎక్కడ నన్ను వెళ్ళిపోతా ఇక ఏమన్నా చేసుకో వాళ్ళు ఎట్లా పక్క అయ్యో గట్లా అంటే ఎట్లా అమ్మా అరే పోరా బాయ్ మీ అమ్మ పోతుంది కన్న ప్రేమే కానరాక కాదనంటోదా చిన్ననాటి గురుతులే నీకు కానరాలేదా నవమాసాలే మోసి పాలబూవలే పెట్టి
పోయే వేళలో పెరిగి పెద్దయి కన్న తల్లే చిన్నదయి భారమైందా కన్న ప్రేమే కానరాక కాదనంటోందా చిన్ననాటి గురుతులే నీకు కానరాలేదా జ్ఞానాన్నిచ్చి నడకలెన్నో నేర్పి బ్రతుకు బాటలో నడిపి బంధాల అనుబంధాలే తెంచి చూసే వేళలో బుక్కెడు బూవలేక తల్లి కన్నీళ్ళు చూసి కరగలేదే రాతి గుండె కన్న ప్రేమే కానరాక కాదనంటోందా చిన్ననాటి గురుతులే నీకు కానరాలేదా లేదురా ఇక అవి వెళ్ళిపోయింది కదా ఎందుకు ఎడమొఖం పొడముఖం పడతారు మీకు కావాల్సింది జరిగింది కదా మళ్ళీ ఏడ్చడు ఎందుకు పోరే దావా చేసుకో పోరే పాపం మీ హవ్వని చూస్తే బాగా అనిపిస్తుందిరా చిన్నప్పటి నుంచే మిమ్మల్ని సాది పెద్ద చేస్తారు మీరు రా కొడుకులు అంటే ఇట్లా ఉండాలి ఇంకెందుకు పెడముఖం పెట్టేది రోజు నా చిన్న కొడుకు ఏమైపోతాడో నా పెద్ద కొడుకు ఏమైపోతాడో బాగా ఆలోచించేదా ఏం చేశారా మీరు మీలాంటి కొడుకులు ఉండాలిరా అందుకే ఈ కాలం ఇట్లున్నది ఇంకేం వెళ్ళిపోయింది కదా మీరు కావాల్సింది జరిగింది కదా మస్తు బాగా అనిపిస్తుంది ఇక నేను తోలుకొచ్చుకుంటారా నేనే తోలుకొచ్చుకుంటా సరే తమ్మి తోలుకొచ్చుకుందాం రెడ్డి తోలుకొచ్చుకుందాం ఏం రొల్లి పెట్టుకో మంచిగా ఉందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై విలేజ్ బొమ్మ గంట గుర్తు మాత్రం కొట్టండి. మై విలేజ్ బొమ్మ.